వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హన్మకొండలో హల్చల్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్. హన్మకొండ ధర్మసాగర్ పంప్ హౌస్ నుండి గండి రామారం రిజర్వాయర్లకి వెళ్లే పైప్ లైన్ లీకేజ్. కుప్పంలో కేర్ హాస్పిటల్ ఎదురుగా ప్రారంభమైన కందస్వామి శరవాణా హోటల్. కాకినాడ జిల్లా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జగ్గయ్య చెరువు అపార్ట్మెంట్లో పర్యటన. కర్నూలులో జర్నలిస్ట్కు నిత్యావసర సరుకుల పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే దమ్ము లేదని బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు చేయనందున చీకొడతారన్న భయంతోనే స్థానిక మాటం ఎత్తడం లేదని అన్నారు. గ్రామ పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో అస్తవ్యస్తంగా మారాయని, నిధులు ఇవ్వకుండా ప్రజల అవసరాలు ఎలా తీరుస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి 6 నెలలు కావస్తా ఉన్నా ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల మాట ఎత్తకపోవడం విడ్డూరంగా ఉంది. దీనికి ప్రధాన కారణం గతంలో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్తారు అనే ఒక ఉద్దేశంతోన స్థానిక సంస్థల ఎన్నికలకు పూనుకోవడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. తద్వారా గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఫైనాన్స్ నిధులను రాకపోవడంతో అభివృద్ధి ఎక్కడికక్కడ కుంటుపడింది. అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ పాలనలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీలలో, గ్రామ పంచాయతీలో, మండల పరిషత్లో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయంగా కనిపిస్తా ఉంది. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను భయపడే ఎన్నికలకు ముందుకు రావడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేంద్రంలో గల ఏఐటియుసి కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించిన కౌన్సిల్ నాయకులు. ఈ సమావేశానికి ఏఐటియుసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా దేవేందర్ రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు. భవన నిర్మాణ సంఘం జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభలు ఉన్న నేపథ్యంలో మండల నూతన కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సుదనబోయిన రమేష్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల కార్యదర్శి నేతల అగ్గిరాజు, ఊరుపాక వెంకటయ్య, శంకర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనం నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏఐటిసి కార్యాలయం నందు ఉన్నాము. ఈరోజు కౌన్సిల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడానికి ముఖ్య కారణం, ఈరోజు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపైన మండలంలోని అన్ని గ్రామాల భవన నిర్మాణ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భవన నిర్మాణ సంఘం జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నాంపల్లి మండలంలో కూడా భవన నిర్మాణ కార్మిక సంఘం మహాసభలను ఏర్పాటు చేసుకుని ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసుకుని ఈ మండలంలో ఉన్న కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్ పోరాట కార్యక్రమాలు రూపొందించుకోవడం ఈ సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పెద్ద ఎత్తున మహాసభ కార్యక్రమం విజయవంతం కావాలని మన అక్షర మీడియా తరపుకెళ్ళి కూడా మనం కోరుకుందాం. మన కుటుంబ పరిస్థితి, మన భార్య పిల్లలు ఎట్లా బతకాలి, పోతే కుటుంబ యజమాని ఇల్లు కడుతున్నా, ఇల్లు యజమాని ఇస్తాడు, ఆయన శక్తి ఉందా, ఆయన కూడా పేదవాడు అయ్యింది, ఆయన పరిస్థితి. లక్షాధికారులు అయితేనే ఏదో 1,50,000 చేతి నుంచి దులిపించుకొని వెళ్ళిపోతారు. కానీ పేద కుటుంబం వాళ్ళకి ఇల్లు కడితే వాళ్ళ పరిస్థితి. అందుకే ప్రభుత్వం ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు నిజంగా భవన నిర్మాణ కార్మికులు లేకపోతే ఈ సమాజం ఉందని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మనం బిల్డింగ్ లో కూర్చున్నాం. ఈ బిల్డింగ్ కట్టేది ఎవరు? ఆ మేస్త్రీలు కట్టారు కదా, మేస్త్రీలు కట్టిన వరకే బిల్డింగ్ లో కూర్చున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి అంత పెద్ద అదేంటిది సెక్రటరీ కట్టారు, భవనం కట్టారు, ఎంత పెద్ద భవనం కట్టారు, రాజభవన్ లా కట్టారు. చూసారు కదా అంబేద్కర్ భవనం, అంత పెద్ద భవనం ఎవరు కట్టారు? మిషన్ కట్టినాయా, కంప్యూటర్ ఏమైనా కట్టినాయా, 10 నిమిషాలు ఊరుకొచ్చి పెట్టారా, అప్పు పెట్టారా?
అంతా కార్మికులు కట్టిందే, రాష్ట్రంలో కష్టపడి కార్మికులు కట్టింది. ఏ కార్మికుడైనా కావచ్చు, హైదరాబాద్ కూడా, బాంబే కట్టింది, ఎవరు కట్టింది సరస్వతి కార్మికులే కట్టారు. అంత పెద్ద భవనం ఈరోజు కలెక్టరేట్ లో, నల్లగొండ కలెక్టరేట్ అంత పెద్ద బిల్డింగ్ ఎవరు కట్టారు? కార్మికులే కట్టారు. ఎస్పీ బంగ్లా, కలెక్టర్ బంగ్లా, మన ఎంఆర్ఓ, ఎండి ఆఫీస్, ఏ బిల్డింగ్ అయినా మనం కట్టినా కదా. మనం కడితేనే అధికారులు అలా కూర్చుంటున్నారు. ఈరోజు ప్రాజెక్టులు కడుతున్నాం. ప్రాజెక్టులు కట్టే వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్న వాళ్ళే. ఈ రోడ్లు ఇప్పుడు ఈరోజు డబల్ రోడ్ వేస్తున్నారు. నాంపల్లి నుంచి దేవరకు మళ్ళీ దాకా డబల్ రోడ్ వేస్తారు. ఎవరు వేస్తున్నది? మొత్తం మిషన్ వేస్తుందా? మొత్తం జేసీబీ వేస్తుందా? దాంట్లో కార్మికులు ఉన్నారు కదా. కార్మికులు లేకుండా మొత్తం అది జేసీబీ లేదు కదా. ఈ రోడ్లు వేసినా, ప్రాజెక్టులు కట్టినా మన కార్మికుల శ్రమ ఉంది. మనం చేస్తున్న వాటిగా కొద్ది గొప్ప ఈ సమాజంలో అభివృద్ధి అనేది కనబడుతుంది. మనం ప్రాజెక్టులు కట్టకపోతే నీళ్లు ఉంటాయో? నీళ్ళు లేకపోతే వ్యవసాయ పట్టాలు అంతాయా? ఎవరు ప్రాజెక్టులు ఎవరు కడతారు? కార్మికులు మనమే కడతాము. ఈరోజు రోడ్లు వేస్తేనే కార్లు, బస్సులు అన్ని తిరుగుతా ఉన్నాయి. రోడ్లు లేకపోతే. కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి సి వెంకటనారాయణమ్మ తెలిపారు. ఈ రోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం మీడియా రూమ్ దగ్గర సీనియర్ జర్నలిస్ట్ ఓబ్లేస్కు కర్నూలు అర్బన్ మండల ఎంఆర్ఓ కార్యాలయం ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ బి శ్రీనివాసరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ బి రాజేంద్ర ప్రసాద్లు ఇచ్చిన బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు జర్నలిస్టులు ఇచ్చిన వాటిని సీనియర్ జర్నలిస్టులు మిసాల రామస్వామి ఆధ్వర్యంలో డిఆర్ఓసి వెంకటనారాయణమ్మ అందజేశారు. జర్నలిస్టులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్, ఆనంద్, రమేష్, చెన్నయ్య, సురేష్, భూపాల్, జాకీర్, సీను తదితరులు పాల్గొన్నారు. బోత్ వస్తుంది, అదే బోత్ వస్తుంది. ఓకే ఓకే తీసాను, వీడియో రన్ అవుతుంది. దానికి మీరు సర్వీస్ చేస్తున్నారని చెప్పేసి మన వాళ్ళే కొంతమంది ముందుకు చిన్న మా సాయం చేసుకుందంటే అప్పుడు నేను ఫోన్ చేసి మాకు రైస్ ఒకటి తెలియదు రేషన్ కార్డు ఉంది కదా, ఇంటి స్థలం లాంటివి ఉన్నాయి, ఇప్పుడు వస్తుంది ప్రొవిజన్ అప్లై చేస్తాను. అప్లై చేసుకుంటే మేము ఆన్లైన్లో వస్తుంది, ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత డీటెయిల్స్ ఇవ్వండి. సరే నమస్తే. బ్రతకడానికి ఉంటుంది. మిగతా జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా రామస్వామి అన్న మాకు ఇప్పటికి రెండోసారి పిలిపించి నాకు సహాయం చేయడం వల్ల ఒక్కడేనా ఆరోగ్యశ్రీ కింద అయింది. జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారము. నా పేరు ఓబ్లేశ్వర్. నేను ఒక 30 ఏళ్ళు ఆంధ్రప్రభలో పనిచేశాను. ఈ మధ్యకాలం సెల్లైటిస్ అనే వ్యాధి వచ్చేసేసి నా ఎడమకాలు పూర్తిగా తీసేయడం జరిగింది. నా కుటుంబము నడవడం కష్టం. ఈరోజు మన సీనియర్ జర్నలిస్టు ఓబ్లేస్ అన్న అనారోగ్యంతో చిన్న శక్తికై కాలు ఇటువరకు తీసేయడం అనేది మాకు బాధ కలిగిస్తుంది. అయితే జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అయితే జర్నలిస్టులు ఉన్నంత వరకు వాళ్ళ ద్వారా పనులు చేయించుకొని, వార్తలు రాయించుకొని వాళ్ళతో ఉపయోగించుకుంటున్న రాజకీయ నాయకులు కనుక ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇలాంటి జర్నలిస్టులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా వంతుగా జర్నలిస్టుల అంతా కలిసి తోడ్పాటు అందించడానికి కొంత రైసు, కొంత నూనె, కొంత పిండి, చిన్న సహాయం అంతే తప్ప ఇదేం పెద్దది కాదు. అయితే ఇలాంటి పేదల జర్నలిస్టులను దృష్టిలో పెట్టుకొని కాపాడాలని చెప్పేసి, ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అయితే ఓబ్లేస్ అన్నకు మేము ఎల్లవేళలా అండగా ఉంటాము కనుక మా వంతుగా మేము కృషి చేస్తున్నాము కనుక మన ఓబ్లేస్ అన్నను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎల్లప్పుడూ ఆయనకు ఏ ఆర్థిక సాయం కావాలన్నా నేను చేదోడు వదడుగా నా వంతుగా నేను సాయం చేస్తానని చెప్పేసి నేను కోరుతూ ఈ విషయం తెలియజేస్తున్నాను.
పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతున్న అక్రమ మట్టి దందాపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావుతో పాటు ప్రభుత్వ అధికారి గిద్దెవారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో గత కొంతకాలంగా 6 ఇటుక బట్టీలు యజమానులు మైనింగ్ శాఖ నుండి అనుమతి పొందిన దానికంటే ఎక్కువ మొత్తంలో మట్టి తవ్వకాలు జరుపుతున్నారని, విషయం వెలుగులోకి రావడంతో కొన్ని రోజులు నిలిపివేసినట్లు చేసిన అధికారులు మళ్లీ అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇచ్చిన నివేదిక ప్రకారం 70,000 మెట్రిక్ టన్నులకు గాను 1,65,510 మెట్రిక్ టన్నుల మట్టిని తవ్వుతున్నారని, దీనిపై ఒక్కో పంపిణీకి 38,56,329 జరిమానా విధించారని వివరించారు. వాళ్ళు ఫోన్ చేసి ఇప్పుడు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు అన్నటువంటి సూచనలు మనకు చేస్తున్నారు. ప్లస్ ఏ విధంగా అక్రమంగా తరలిస్తున్నారని చెప్తున్నారు. అయితే అదే విషయం మీ దృష్టికి తీసుకొచ్చి దీనికి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, తర్వాత గ్రామకు సంబంధించినటువంటి గ్రామ సిబ్బంది ఎవరైతే సెక్రటరీ ఉన్నారో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము దయచేసి కోరుతున్నాం. అక్రమంగా జరుగుతున్నటువంటి దాన్ని మీరు అరికట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే కొన్ని మీకు దీనికి సంబంధించినటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. అయితే దాదాపు ఒక 6 ఈ ఇటుక బట్టీలకు సంబంధించినటువంటి కంపెనీలకు 6 వాళ్లకు అంతకుముందు ఏది మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు ఈ దీంట్లో వాళ్ళకు అనుమతి ఏది 2.5-3 ఏళ్ల కింద తీసుకున్నారు. ఏది వాళ్ళు అప్లై చేసుకున్న దాంట్లో వాళ్ళకు ఇంత క్వాంటిటీ తీసుకోవాలని ఇచ్చింది. అయితే వాళ్ళు ఇష్టానుసారంగా మట్టి తీసి ఇష్టానుసారంగా ఆ మట్టిని తరలించడంతో అక్కడున్న గ్రామాలకు సంబంధించి అందరు ఫోన్ చేస్తే నేనే స్వయంగా వెళ్ళి మీడియా మిత్రుల సహకారంతో దాన్ని బయటికి తీసుకొస్తే వాళ్లకు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ మనకు దొరికిందో దాంట్లో ఇరిగేషన్ ఈఈ గారు వాళ్ళు ఇచ్చిన అనుమతులు అంటే ఎవరు ఏడీ మైన్స్ను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకొని ఆ లెక్క తేలే వరకు ఎటువంటి యాక్టివిటీ జరగొద్దు అనేది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆపివేయడం జరిగింది. అయితే వాళ్లకు ఇచ్చినటువంటి ఈ 6 కంపెనీలకు ఇచ్చినటువంటి అనుమతులు ఎంత అంటే 70,216 మెట్రిక్ టన్నులు మాత్రమే. అయితే అందులో వాళ్ళు ఇప్పటి వరకు అంటే ఏడీ మైన్స్ను తర్వాత ఇరిగేషన్ వాళ్ళు జాయింట్ సర్వే తీసిన దాన్ని బట్టి వాళ్ళు ఎంత తీసిండ్రయ్యా అంటే 1,65,510 మెట్రిక్ టన్నులు తీశారు. 1,65,510 మెట్రిక్ టన్నులు తీశారు. అయితే ఎంత ఎక్సెస్ తీసిందంటే 95,294 మెట్రిక్ టన్నులు ఎక్కువ తీశారు. అయితే ఈ లెక్కలు తీసిన తర్వాత జాయింట్గా ఏడీ మైన్స్ ఇరిగేషన్ వాళ్ళు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే మేము ఇచ్చిన అనుమతుల కంటే మీరు ఎక్కువ తీసింది కాబట్టి లెక్కలు తేలే వరకు మీరు మొత్తం యాక్టివిటీ బంద్ చేయాలని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. మొన్నటి అంటే గత వారం రోజుల కింది వరకు కూడా బంద్ చేయడం జరిగింది మొత్తం. అయితే ఈ కొత్తపల్లి ఊరు చెరువుకు సంబంధించి ఒక కంపెనీకి సంబంధించినటువంటి నోటీస్ ఏదైతే మీరు జాయింట్ సర్వే చేసి మీరు ఎక్సెస్ తీసింది కాబట్టి పెనాల్టీ కింద వాళ్ళకు ఇచ్చిన నోటీసు మన దగ్గర ఉంది. అది విఐపి బ్రిక్స్ అని చెప్పేసి దాని ప్రొపరేటరు ఎవరు అంటే అంబటి ఇప్పుడే చెప్తాను మీకు. అయితే ఆ విఐపి బ్రిక్స్ వాళ్ళకు నోటీస్ ఇచ్చిండ్రు. అది దాంట్లో ఏమైందంటే అంబటి సతీష్ వారికి ఇచ్చిన దాంట్లో ఏమైందంటే ఇప్పుడు ఈ సర్వే చేసిన దాంట్లో ఈ 95,000 ఏదైతే 294 మెట్రిక్ టన్నుల ఎక్సెస్ ఉందో ఒక్కొక్క కంపెనీకి ఇష్టం అంటే ప్రపోర్షనేట్గా ఇవ్వరాదు కాబట్టి దాన్ని మొత్తం ఈ 6 కంపెనీలకు డివైడ్ చేసి 15,883 మెట్రిక్ టన్నులు వచ్చింది ఒక్కొక్క కంపెనీ. అయితే ఈ విఐపి బ్రిక్స్ ఒకదానికి వాళ్ళు వేసినటువంటి
పెనాల్టీ 10 times అంటే ఇందులో వివిధ పెనాల్టీలు దాంట్లో వేసినప్పుడు ఏంటంటే 38,56,390. హన్మకొండలో హల్చల్ చేస్తున్న చెడ్డీ గ్యాంగ్. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని యూనివర్సిటీ ఫస్ట్ గేట్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో దొంగతనం చేసింది చెడ్డీ గ్యాంగ్. చెడ్డీ గ్యాంగ్ కోసం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని లాడ్జీ హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీతో సహా హన్మకొండ సుబేదారి యూనివర్సిటీ సీఐలు నగరం మొత్తం సీసీ కెమెరాల ఆధారంగా దొంగలు ఎటువైపుగా వెళ్లారని ఆరా తీస్తున్నారు. పోలీసులు మొత్తం మీద నగరంలోకి చెడ్డీ గ్యాంగ్ రావడంతో పోలీసులు కంటి మీద కునుకు లేకుండా దొంగల కోసం గాలిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండో రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటన. కుప్పం పిఎస్ గెస్ట్ హౌస్ వద్ద ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన భువనేశ్వరి. కుప్పం పట్టణంలో నూతన ఇండియన్ బ్యాంకును ప్రారంభించిన భువనేశ్వరి పొదుపు సంఘాల మహిళలకు చెక్కులను అందించారు. నారా భువనేశ్వరి మాట్లాడుతూ కుప్పంలో ఇండియన్ బ్యాంక్ వారు మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంకును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, మహిళలు ఎటువంటి కష్టాలైనా ఎదుర్కొని తన సొంత కాళ్ల మీద నిలబడాలనే విధంగా మహిళలకు ఈ బ్యాంకు ద్వారా అన్ని విధాన సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు. సంఘాలకు శాంక్షన్ టికెట్ ఇవ్వవలసినదిగా మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీమతి నారా భువనేశ్వర్ గారిని కోరుచున్నాము. అమ్మా ఇలా తిరగండి మేడం, ఇలా కానీ చాలా జరుగుతున్నాయి ఈ సైబర్ క్రైమ్స్. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను బ్యాంక్ వాళ్ళని కూడా, ఇక్కడికి వచ్చే వాళ్ళని అది కూడా మీరు చెప్పాలి ఏమేమి జరగచ్చు, వాళ్ళ అకౌంట్ని ఎట్లా వాళ్ళు హ్యాక్ చేసి వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బు తీసుకుంటారు, అది కూడా కొంచెం వచ్చిన వాళ్ళకి వివరించి చెప్తే అది కూడా మహిళలకి మంచి చేస్తుందని నేను కోరుతున్నాను. సో మరొక్కసారి ప్రతి స్త్రీని మీరు బ్యాంక్ లోన్స్ తీసుకుని మీకోసం మీరు కష్టపడాలి, మీరు పడగలరు కూడా. ఆడది పడే కష్టం మగవాడు కూడా పడలేడు. మనకి ఆ శక్తి దేవుడే ఇచ్చాడు. ఆ శక్తితో మీరందరూ ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. మరొకసారి మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారం. ఆ ప్రతి ఒక్క మహిళలో కూడా ఆ శక్తి అనేది ఉంటుంది, అది మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మన రాజేశ్వర రెడ్డి గారు కూడా అన్నారు, కుటుంబంకి ముఖ్యం ఒక తండ్రియే కాదు, ముందల ఒక తల్లి అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే తల్లి తను ఏది సంపాదించిన తన భర్తకి తన పిల్లలకి ముందల ఆలోచన వస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు మహిళలు వాళ్ళ కాళ్ళని ముందుకు తీసుకెళ్లారు.
ఇప్పుడు ఆ డ్వాక్రా మహిళా గ్రూప్ ద్వారా వాళ్ళు 30,000 కోట్లు వాళ్ళు లబ్ధి పొందారు. దాని ద్వారా దాని మీద కూడా వాళ్ళు అప్పు చేసి వాళ్ళు రూపాయి మహిళలు ఆలోచించాలి, అది ఎట్లా మనం తిరిగి ఇవ్వాలి. ఆ డబ్బు ఏదో కుటుంబం కోసం నేను మీలాగానే ఒక సాధారణ ఇంటి గృహిణినే. మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఇండియన్ బ్యాంక్ ఎస్పెషలీ ఇది మహిళల కోసం ఈ బ్యాంక్ ఓపెన్ చేయటం, ఆ ఐడియా రావటం, ఆ బ్యాంక్ మేనేజర్ గారు కానీ జిఎం గారు కానీ వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే నేను చూశాను, ఇది మహిళల బ్యాంక్ కనుక ఆవిడే గుర్తు చేసేవారు నాకు. నేను ఆవిడ గుర్తు చేశారు కనుక ఇవాళ నాకు గర్వంగా ఉంది. ఈ లేడీస్ మహిళా బ్యాంకు పొదుపు సంఘమైన మన మహిళల కోసం ఈ బ్యాంకు ప్రారంభించడానికి ఒక మహిళగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలోని కుమ్మరి కులస్తులు పోచమ్మ బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఉగాది పండుగకు ముందుగా పోచమ్మ బోనాలు నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ప్రతి ఇంటి నుండి బోనం చేసి ఆడపడుచులు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పులతో ఊరేగింపుగా శివసత్తుల పూనకాలతో పురవీధుల గుండా తిరుగుతూ గ్రామంలోని మహాలక్ష్మి భూలక్ష్మి దేవతలకు నీరు కుంకుమ పసుపుతో అభిషేకం చేశారు. పోచమ్మ ఆలయానికి బోనాలతో వెళ్లి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యం ఓడి బియ్యం సమర్పించి ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటల్లో చల్లగా చూడాలని వేడుకున్నారు. ధర్మసాగర్ పంప్ హౌస్ నుండి గండి రామారం రిజర్వాయర్లకు వెళ్లే పైప్ లైన్ లీక్. హన్మకొండ ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో పైప్ లైన్ లీక్ కావడంతో వృధాగా పోతున్న నీరు. గురువారం గ్లోబల్ స్టార్ ఆస్కర్ అవార్డు గ్రహీత రామ్ చరణ్ జన్మదిన వేడుకలు కుప్పం పట్టణం నందు ఘనంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయంలో రామ్ చరణ్ పేరుతో పూజా కార్యక్రమాలు చేపట్టారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చుతూ జై చరణ్ నినాదంతో భారీ కేక్ కటింగ్ మరియు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ మరియు సీనియర్ నాయకుడు పవన్ మహేష్, రూపేష్, పూల్ శేఖర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షుడు అరుణ్ చెర్రీ, శ్రీకాంత్, బాలాజీ, వినిత్, వాసు, నూర్బాయ్, నవీన్, రవి తదితరులు పాల్గొన్నారు. ఆనందంగా జరుపుకోవాలని మళ్ళీ 100 ఏళ్ళు బాగుండాలని కూడా గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఆయన పేరు పైన అభిషేకం చేస్తూ అదేవిధంగా పూజాకారం నిర్వహించి 10 మందికి అన్నదానం చేయాలా. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాలు, బ్రెడ్ కూడా పంపిణీ కార్యక్రమము, మొక్కలు నాటే కార్యక్రమము, ఇవన్నీ కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున మమ్మల్ని అందరూ కూడా మెగా అభిమానులందరూ కూడా పిలిచి ఈరోజు ఈ కేక్ కటింగ్, పూజా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమము, కొన్ని సేవా కార్యక్రమం చేసినందుకు నిజంగా వారందరికీ పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకొని కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఇలాంటి వేడుకలు ఆయన 100 ఏళ్ళు జరుపుకుంటారు. అదే వేడుకలు మీరు కూడా 100 ఏళ్ళు ఇలాగే ఇంతకన్నా బాగా జరుపుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేసేదానికోసమే మెగా పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడు కూడా ముందుంటారని కూడా తెలియజేసుకుంటూ ఆయన రామ్ చరణ్ ఎప్పుడు కూడా ఆనందంగా బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. జై చరణ్, జై పవన్ కళ్యాణ్, జై చిరంజీవి. ఈరోజు మన గ్లోబల్ స్టార్
మెగా పవర్ స్టార్ మన రామ్ చరణ్ గారి జన్మదిన వేడుకలకి ఇచ్చేసిన జనసేన నాయకులు మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మెగా అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇలాగే ఇంతకంటే ఎక్కువ మంచి చిత్రాలు తీసి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇంకా మంచి పేరు రావాలి, ఇంకా స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పుట్టినరోజు ఇండియాలో జరుపుకోవాలి, ఆయన ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై చరణ్, జై చరణ్, జై చరణ్, జై జనసేన. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.